ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పోలీసులకు లొంగిపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. దేవ్జీని కలవాలని చూడాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నామని ఇప్పుడు ఆ కల నిజమైందంటున్నారు కుటుంబ సభ్యులు. ఆయన్ను జనజీవన స్రవంతిలో కలవాలని ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినట్టుగా చెప్తున్నారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గారు సరెండర్ అయ్యారు అనే వార్త ఈ మాధ్యమాల్లో రావడాన్ని చూసి మా కుటుంబం చాలా సంతోషిస్తున్నది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. సుమారు తన 1980-82 ప్రాంతంలో యూజ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. సడన్గా ఈ వార్త చూడడం వల్ల మా కుటుంబానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తనను ఎప్పుడు చూడాలి అని మేము కోరుకుంటున్నాం. అయితే కలవాలి అని మాకు ఎన్నో సందర్భంలో అనిపించింది, కానీ పోలీస్ నిర్బంధం వల్ల కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేము ఎప్పుడు కలవలేకపోయినాం తనను. ఈరోజు ఈ వార్త వినడం నిజమైతే బాగుండు అనే ఆశ నిజమయ్యే రోజుకి వచ్చేసిందేమో. దేవ్జీ గారు లొంగుబాటు వార్త మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాము. ఇంటికి వచ్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో ఉత్తరాలు రాసాం. ఎన్నో ఏళ్ళుగా పెద్దనాన్నని చూడాలి అనే కళ ఇవాళ నిజమయ్యే రోజుకి వచ్చింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజమైతే బాగుండు అనే ఆశ నిజమయ్యే రోజుకి వచ్చేసిందేమో. దేవ్జీ గారు